కాంగ్రెస్ ఇప్పుడు మనం బలంగా నమస్తే తెలంగాణ పేపర్ చదవాలి ఇప్పుడు నుంచి. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు ఏదైతే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పేద ప్రజలు ఇబ్బందులు పెడతా ఉంటే నమస్తే తెలంగాణకు కనిపించదు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ వార్త ఇలా వస్తుంది. మనం గతంలో వెలుగు పేపర్ ఏ తరహాలో అయితే చదువుతూ ఉండేనో సో ఇప్పుడు నమస్తే తెలంగాణ మనం బలంగా చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతింటుందంటూ ఆటో కార్మికుల ఆందోళన బాట పట్టారు. రోజు రోజుకు నిరసనల తీవ్రత పెరుగుతుంది. ఫ్రీ బస్సుతో తమ బతుకులు ఆగమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆటోలతో చేపట్టిన నిరసనల్లో నినాదిస్తున్న కార్మికులంట. సో ఈ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దయచేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వీళ్ళ పోరాటంలో భాగస్వాములు కావాలి. బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. ఆటో కార్మికులకు అండగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా. సో మంచి వార్త ఇది. సో మా బాధ ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఈ వార్తలు నమస్తే తెలంగాణ ఎందుకు కవర్ చేయలేకపోయింది అంటే గవర్నమెంట్ మారింది కాబట్టి పత్రిక మారింది అంతే సింపుల్గా. సో ఏదేమైనప్పటికీ ఆటో కార్మికులకు న్యాయం జరగాలి.